గుర్తితే ఆయన డిక్లేర్ చేస్తుందో చేయదు కనుక్కోండి ఒకసారి నోట. అవునా? ఎవరికి ఉపయోగం దిక్కుమాల నోట? నిజం, ఇది వాస్తవం కూడా. అని చేత నోట పెట్టిన తెలివి తక్కువ మేళంకో దండం. ఓకే, కర్ణుడి సాగు 100 కారణాలు అంటారు చూడండి ఇవే. కానీ ఓకే సరే, జగన్మోహన్ రెడ్డి గెలిచాడా ఓడిపోయినది పక్కన పెడితే, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఒక ప్రభుత్వం గెలవాలన్నా ఓడిపోవాలన్నా ఒకటే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి 151 స్థానాలు వచ్చాయంటే అప్పుడు కూటమి సర్కార్ వద్దు, అప్పుడు చంద్రబాబు నాయుడు వద్దనుకున్నారు, దించేశారు దాంట్లో. అక్కడ అదే కదా రీజను. జగన్మోహన్ రెడ్డి కావాలని చెప్పేసి ఏమి లేపలేదు కదా సార్. వాళ్ళ ప్లాన్ మీరు గమనించండి. ప్రభుత్వ వ్యతిరేక ఓటుని పవన్ కళ్యాణ్ గారిని ఇండిపెండెంట్గా నిలబెట్టి చీల్చుకున్నారు. మీకు అర్థమవుతుందా? ఎప్పుడైతే కన్సాలిడేటెడ్ ఓటు బ్యాంక్ ఆ 10% ట్రావెల్ అయింది జగన్మోహన్ రెడ్డికి, యాంటీ ఇన్కంబెన్సీ ఆఫ్ ద ప్రభుత్వం 10%, అది ట్రావెల్ అయింది జగన్మోహన్ రెడ్డికి. ఓకే, మిగిలినంత వీళ్ళ దగ్గరే ఉంది ఆట. అదే సార్, ఆ 10% ఓటర్లే డిసైడ్ చేస్తున్నారు కదా అన్న నేను. అంటే ఇక్కడ మీరు నేను సింగిల్గా వెళ్తానన్న దగ్గర 10% జగన్మోహన్ రెడ్డికి ఎత్తిపోయింది ఆ 20లో. మీకు అర్థమవుతుందా? ఎవడు దాడు ఏ మొగుడు లేనప్పుడు అక్క మొగుడు దిక్కని వీళ్ళందరూ కూటమి సన్నిధిలో చేరారు. మీకు అర్థమవుతుంది? ఓకే, అదంతా ఓట్ బ్యాంక్ వాళ్ళది గ్యాదర్ అయింది. ఓకే, సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వై హీ ఈజ్ నాట్, ఇప్పుడు ఇన్ని జరుగుతున్నా కూడా ఎమ్మెల్యేలకు సంబంధించి ఉన్నటువంటి పార్టీ నేతలకు సంబంధించిన ఇబ్బందులు కావచ్చు, లేదంటే ఆయన కలవాలంటే జరుగుతున్నటువంటి చర్చలు కావచ్చు, ఇవన్నీ కదా డ్యామేజ్ చేస్తుంది పార్టీని. ఇప్పుడు మెయిన్ పిల్లరే నువ్వు కరెక్ట్గా లేదన్నప్పుడు నువ్వు చుట్టూరు ఎన్ని బిల్లలు పెట్టినా ఎంత సిమెంట్ వేసినా ఎక్కడ నిలబడదు కదా. పిల్లర్ కరెక్ట్గానే ఉంది. పిల్లర్ చుట్టూ టెరిటరీ ఉంది. మొదట రిచిగాడు అయిపోయాక ఆ దైద్యం వదిలింది, ఇంకో దైద్యం కూడా వదులుతుంది అతి దగ్గరలో. ఓపిక కావాలండి దేనికని. రాజకీయ పార్టీలు రాత్రి తట్టపట్ట సర్దిరు ఎవరు, సర్దిదాకా ఓపిక పడాలి. ఆలో మిగతా వాళ్ళందరూ వచ్చి గుద్దేస్తా ఉంటారు కదా. అదేనండి తేలుతుంది కదా. ఎవరు తెలంగాణ పని వీళ్ళు కూడా ఎవరు మట్టుగా జెండాలు ఎగరేసి పోతున్నారు కదా. ఎవరైనా సరే ఇప్పుడు ఉన్నారని పోయారే పోలేదా? పోయారు కదా. మరి చుట్టపడే దిక్కులేదు, చుట్టపడే పోయారు కదా చాలా మంది. అదే చెప్తున్నా. ఇప్పుడు ఒక అంతర్గతంగా ప్రక్షాళన స్టార్ట్ అవ్వక ముందు ఆకురాలే కాలం ముందు చెట్టుకు తోరకూడదు, సొంతగా ఆకులు పడిపోవడం దాంట్లో మొత్తం చెట్టే గుండెగా అయిపోద్ది. తెలుసు కదా మీకు. ఆకులు రాలి కాలం మొదలైంది వైఎస్ఆర్సీపీకి. రాలండి కొత్త సిగురు ఎలా వస్తుందో చూద్దరు, కానీ ఓపిక కావాలి దానికి. ఆ చిగురుని సృష్టించడానికి జగన్మోహన్ రెడ్డి కన్ఫైన్ అయ్యి స్ట్రాంగ్ గా ఉండాలి కదా. ఉంటాడు. ఇప్పుడు మొదలైనప్పుడు ఏది పొలంలో ఏది గట్టే తెలీదా? ఓకే, ఆల్రెడీ సగం మంది మహా కింద పెద్ద వేళ్ళన్నీ పోయాయి కదా. ఏ పెద్ద వేలు పోయినవి ఏమి పనికొచ్చింది వేలు కాదు. ఎవరి గురించి చెప్పమని చెప్పేదాన్ని. ఒకటి నాకు పాయింట్, జగన్మోహన్ రెడ్డి మీరు అలా నాని ఏలూరు నుంచి వెళ్ళిపోయాడు, మొత్తం డ్యామేజ్ చేసింది అతనే. ఇవాళ ఏలూరు పరిసర ప్రాంతాల్లో ఎంపీ కాన్స్టిట్యూన్సీలో ఓటమికి కర్మక్రియ అతనే. దరిద్రం అనేది ఒకటి. ఇంకా చెప్పండి, ఆ బాలినేని నాని గురించి చెప్పే అక్కర్లే. సరే, వాళ్ళు రాజకీయంగా వాళ్ళు ఎలాంటి డిసిషన్స్ తీసుకున్నది పక్కన పెడితే, నాకు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి అక్కడ ఉన్నది ఏంటంటే, ఇప్పుడు ఆయన చెప్పేసి ఏదైతే ఆయన చుట్టూరు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో దే ఆర్ నాట్ రిప్రజెంటెడ్ టు పబ్లిక్. వాళ్ళే ఉంటారండి. ఇప్పుడు మన పర్వతనేని ఉపేంద్ర గారు ఉండేవారు తెలుగుదేశంలో. ఈజ్ నాట్ ఎ పబ్లిక్ ఎకానిక్ ఫిగర్, బట్ ఆయన పార్టీని ప్రక్షాళించినట్టు, ఆయన పార్టీని ప్రొటెక్ట్ చేసినంత కాలం తెలుగుదేశంకి వచ్చిన వైబ్రేషన్సే వేరు. దట్స్ వాట్ ఈస్ రిక్వైర్డ్. ఓకే, ప్రత్యక్ష రాజకీయాలు చేసే వాళ్ళతో రాజకీయాలు ఉండవు. పరోక్షంగా వాళ్ళ పార్టీకి అత్యున్నత శిఖరాలకు తీసుకెళ్ళడానికి సలహాదారులుగా, వాళ్ళ పార్టీ నేపథ్యంలో సెక్రటరీలుగాను అవన్నీ పనిచేసిన ఉన్నాయి. గణనీయమైన చరిత్రలు ఉన్నాయి. ఇప్పుడు మోతీలాల్ వోరా ఇలాంటి వాళ్ళు అందరూ ఉంటారు. ఎవరు అహ్మద్ పటేల్ ఇలాంటి వాళ్ళు కాంగ్రెస్. వాళ్ళు ఎప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో కాదు, వెనక బ్యాక్గ్రౌండ్ మెటీరియల్ వాళ్ళు. కానీ చేయాలి కదా. వైసీపీకి అదే కొంత డ్యామేజ్ అవుతుంది అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. ఇంకా దట్టు ఇప్పుడు అది ఉంది కదా. ఇప్పుడు వైసీపీ కరెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఫస్ట్ ఫండమెంటల్ ఏంటి తెలుసా? వాళ్ళకి ఒక ఆట వస్తువులుగా పవన్ కళ్యాణ్ గారిని ఈ కూటమి ఇస్తుంది ప్రతిసారి. ఇప్పుడు ఉదాహరణకి పేర్నాని గారు కానీ, లేదంటే అంబటి రాంబాబు గారు కానీ, ఇలాంటి వాళ్ళు ప్రెస్ మీట్లు పెడితే కూడా పవన్ కళ్యాణ్ గారి చుట్టూ ఆడుకోవడం ఫస్ట్ ఆటలు ఆపాలి. మీకు అర్థమవుతుందా? ఒకప్పుడు అంటే పవన్ కళ్యాణ్ గారికి కాదు అవును అదో పక్క తీయండి, ఇవాళ ఎంత కాదన్నా ప్రజాప్రతినిధి, ఉప ముఖ్యమంత్రి. ఇప్పుడు ఆయన చుట్టూ రాజకీయం చేసుకుంటూ టైం వేస్టే చేసుకుంటారు తెలియకుండానే. దానితో వాళ్ళు వెళ్ళి ఛానళ్ళన్నీ కూడా మీరు గమనిస్తే పవన్ కళ్యాణ్ గారి డిబేట్ మీద వ్యూస్ ఎక్కువ వస్తాయని చెప్పి దాని చుట్టూ చెప్తూ ఉంటారు. ఈ తాడు బంగారం ఆటకి వాళ్ళకి కావాల్సింది అదే మిఠాయి. ఓకే, సో రాజకీయంగా జగన్ ఇలాంటి చిన్న తప్పుల వల్ల ఇబ్బంది పడతాడని తప్పులని అనండి. ఇప్పుడు రాజకీయాలు ఏంటంటే ప్రతి దాన్ని మలుచుకోవడం అనేది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఎక్స్పీరియన్స్తో వస్తుంది. ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో ఎమ్మెల్యేలు ఎంపీలు గెలడం, ఒకసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు ఆయన నెక్స్ట్ టైం చైర్ ఎక్కాడంటే ఆయనలో పరివర్తన డిఫరెంట్గా ఉంటుంది. కోతాశాలు ఉండవు, పరివర్తన రావాలి కదా. జరిగినా కూడా రాకదండి. పార్టీ అంతర్గత విషయాల్లో మనం ఈ విధంగా ఉండాలి, ఆ విధంగా ఉండాలి బయట నుంచి చెప్పడం చాలా సులువు ఉంటుంది. నేను అది చెప్పట్లేదు, డెఫినెట్గా ఉంటుంది. బట్ అడ్మినిస్ట్రేషన్ పరంగా వాట్ ఈజ్ రైట్ వాట్ ఈజ్ రాంగ్ అన్న దాంట్లో ప్రక్షాళన
గతంలో బొగ్గన రాజన్ గారికి చూడండి, మీరు ఏడు సస్తారో నాకు తెలియదు, ప్రజలకి ఇది ఇచ్చి తీరాలి, ఇలాంటి ఫుడ్ డౌన్ దగ్గర అటుపక్క మాటలు వినడం స్టార్ట్ అవుతుంది. దిస్ ఈజ్ వాట్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు అదే కదా ఆయన స్ట్రాటజీ ఎప్పుడు. ఇప్పుడు పార్టీ అయినా సరే వన్స్ ఈజ్ ఇన్ టు ద అడ్మినిస్ట్రేషన్ షూలో ఉన్నప్పుడు హీ విల్ లిజన్ టు ద బ్యూరోక్రాట్స్, ఏం జరుగుతుందో గమనిస్తాడు ఆయన. అది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఎక్స్పీరియన్స్ వస్తుంది. కానీ మొదటిసారి వస్తే జలగం వెంగళరావు గారిని ఇలాంటి వాళ్ళందరినీ చాలా మందిని చూసాం, మొదటిసారితోనే రాజకీయ క్షేత్రంలో చర్మాంకాలకు వెళ్ళిపోయారు వాళ్ళు. అలా కాదు, ఇట్స్ ఎ లెబోరియస్ లెర్నింగ్ ప్రాసెస్. ఓకే, సో జగన్ అయితే ఆ స్టాండ్లో మూవ్ ఆన్ అవుతాడని మీరు అనుకుంటున్నారు? అవ్వాలి, ఆప్షన్ లేదు దీంట్లో. అవ్వకపోతే ఇక వైసీపీ పార్టీ పరిస్థితి ఇప్పుడు కాదు కదా సార్, మొదటి రోజు నుంచి మనం చెప్పలేము కదా. ఇట్ ఈస్ డైరెక్ట్లీ మోర్ దెన్ 4+ years ఉంది. 4+ yearsలో ఎలాంటి మార్పులు సంతరించుకుంటాయో సార్. 9 నెలల్లో 4 సార్లు ప్రజల తరఫున ఉద్యమాలను బయటకు వస్తే రేపటితో కలిపితే చిన్న విషయం అది. ఒక పక్క దాన్ని అండర్మైన్ చేయలేం. ఇప్పుడు యాక్సెప్టెడ్ సిచ్యువేషన్ ఆయనకి 11 అవగాహన చేసే కార్యక్రమంలో ఉన్నారు. సో మనం ఇప్పుడు బైనాక్యులర్స్లో చూస్తూ 23 వచ్చినది, 0 వచ్చిన జనసేన, ఇవన్నీ మనం మర్చిపోయి ఇప్పుడు 11 అని మాట్లాడడం ఎంతవరకు సమంజసం అనేది నేను మాట్లాడుతున్నాను. సో నెంబరింగ్ ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు. 26 స్థానాలకు కన్ఫర్మ్ అయిన తెలుగు కాంగ్రెస్ పార్టీ హౌ ఇట్ ఇస్ బౌన్స్డ్ బ్యాక్ విత్ రాజశేఖర రెడ్డి గారు. అవును, ఇవన్నీ మనం చూస్తున్నాం కదా. 2 స్థానాల్లో ఉన్న బీజేపీ